హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన అందరి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు నైట్ టైం టాయిలెట్ చేసిస్తారు బెడ్ పైన. అప్పుడు బెడ్ అనేది ఇలా మరకల్లా అయిపోద్ది. ఇలా అవడం వల్ల తొందరగా బెడ్ పాడైపోతుంది. చూడండి, మన బెడ్లు ఎంత కాస్ట్లీ అయినా కూడా ఇలా నైట్ టైము టాయిలెట్ వేయడం వల్ల బెడ్లు తొందరగా పాడైపోతాయి కదా. ఇలా పాడవకుండా ఉండటానికి ఈ బెడ్ ప్రొటెక్టర్ తీసుకున్న. ఇది గద్దా కంపెనీ. మనకి ఇక్కడ అన్ని వైపులు కూడా ఎలాస్టిక్ ఉంటుంది కనుక బెడ్ని మంచిగా ఫిట్ అవుతుంది. కార్నర్స్లో మనకి ఇట్లా వస్తుంది. వాటర్ ప్రూఫ్. మనము షీట్ కవర్స్ ఏమైనా వేసుకుంటే కంఫర్ట్ ఉండదు కదా, ప్లాస్టిక్ లాగా ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే ఇటువైపు వాటర్ ప్రూఫ్ ఉన్నా కూడా ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్తో క్లాత్ మంచిగా ఉండటం వల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ కంఫర్ట్గా ఉంటుంది. టాయిలెట్ కూడా బెడ్లోకి వెళ్ళదు అనమాట. మన బెడ్ సైజుని బట్టి మనం మెజర్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మన బెడ్కి ఫిట్ అయిపోద్ది. అన్ని వైపులా ఎలాస్టిక్ ఉండటం వల్ల కార్నర్స్లో ఇలా మంచిగా గ్రిప్తో పట్టుంటుంది, చెరిగిపోదు. చూడండి, నేను ఇప్పుడు వాటర్ పోసి చూపిస్తాను. వాటర్ మొత్తం వేస్తాను. వాటర్ ఏమాత్రం కిందకి రాలేదు. సో పిల్లలు టాయిలెట్ చేసినా కూడా మనకి కిందకి రాదు. వాటర్ చూడండి ఎలా ఫ్లో అయిపోతుందో. మనకి బెడ్ అనేది ఏమాత్రం తడవదు. దీన్ని మనం వాష్ చేసుకొని ఆరేసుకొని మళ్ళీ మనం దీన్ని వేసుకోవచ్చు. అయితే చాలామంది నాకు కామెంట్ చేశారు ఏంటంటే, బెడ్ ప్రొటెక్టర్ వేసినా కూడా టాయిలెట్ అనేది లీక్ అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు. కానీ అవును, వెళ్ళిపోద్ది కొన్నిసార్లు. ఎందుకంటే ఇది పదే పదే మిషన్లో వేసినా వాష్ చేసినా కూడా కొన్ని రోజులకి లీకేజ్ అనేది అయిపోతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను, దీన్ని ఫాలో అయితే మీకు అసలు అలా అవ్వదు. ఏంటంటే మనం దీన్ని బెడ్ టాయిలెట్ అవ్వకపోయినా ఇది టాయిలెట్ అయిపోద్ది కదా. సో ఎవ్రీడే ఇది మనం వాష్ చేసుకొని ఆరేసుకొని మళ్ళీ వేసుకోవాలి అంటే మనకి పని కూడా ఎక్కువ అవుతుంది. అలానే ఇది ఒక్కొక్కసారి ఆరదు, తొందరగా పాడైపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీన్ని రివర్స్ చేసి వేసుకోవాలి. నేనైతే అదే ఫాలో అయ్యాను మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని వేసుకుంటే మనకి కొంచెం కంఫర్ట్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఇటువైపు సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కదా. కంఫర్ట్ తగ్గడం అంటే మనకి ఏం డిస్టర్బెన్స్ ఏం ఉండదు. మనం ఎలానో బెడ్షీట్ వేసుకుంటాం కనుక మనకి పడుకోవడానికి నీట్గానే ఉంటుంది. మనం ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే టాయిలెట్ ఏదైనా పడితే దీని మీద పడుతుంది కదా. సో ఇది తీసి వాష్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన క్లాత్తో టాయిలెట్ని తుడిసేసి మళ్ళీ మంచి క్లాత్తో ఒకసారి ఇది మొత్తం వైప్ చేసుకొని ఫ్యాన్ వేసిస్తే బెడ్ పైన ఇది కొంచెం డ్రై అయిపోద్ది. అంటే ఇది ప్రతిసారి తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకునే పని అయితే ఉండదు. అలానే ఇది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే. ఎవరికైతే ప్రొటెక్టర్ తొందరగా పాడైపోతుంది అనుకుంటున్నారో వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇది మైక్రోఫైబర్ డస్టర్. మనకి ఇల్లు బూజులు దులపాలన్నా, ఫ్యాను, సీలింగ్, కార్నర్స్ క్లీన్ చేయాలంటే మనకి అందదు కదా. మనం చాలా కష్టపడతాం. లేదంటే మన హస్బెండ్ హెల్ప్ తీసుకుంటాం. చైర్స్, స్టూల్స్ వేసుకొని పైకి ఎక్కి ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా దీంతో చాలా ఈజీగా మనం ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. దీన్ని మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. ఇది 95 ఇంచెస్ వరకు దీని లెంత్ అనేది పెంచుకోవచ్చు. చూడండి, ఇంత హైట్ అనమాట. సో మనం సీలింగ్ క్లీన్ చేయాలనుకుంటే హ్యాపీగా నించొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. లేదా కార్నర్స్ క్లీన్ చేయాలన్నా కూడా మనకి చాలా ఈజీగా కార్నర్స్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇది బెండబుల్ అనమాట. సరిపడా లెంత్ని సెట్ చేసుకొని దీన్ని ఇలా బెండ్ చేసుకొని ఫ్యాన్ కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది వాష్ చేసుకొని మిషన్ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు. దీంతో మనకి టీవీ కానీ మన కారు మిర్రర్స్ ఏమైనా డస్టింగ్ చేసుకోవడానికి కూడా ఓన్లీ ఈ పై పార్ట్ని తీసేసి దీన్ని మనం డస్టింగ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలా డేస్ నుండే వాడుతున్నాను. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను.
ఇది మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ స్పిన్ మోపు బిల్డ్ స్కిల్ అనే బ్రాండ్ది 18 వస్తుంది. దీన్ని మనం మల్టీపర్పస్గా వాడచ్చు. మనకి 8 అటాచ్మెంట్స్ వస్తాయి అన్నమాట. ఫ్లోర్కి, వాష్రూమ్కి, గ్లాస్కి, మిర్రర్కి, ఇలా దేనికి సంబంధించింది అది క్లీన్ చేసినప్పుడు ఇక్కడ మనం అటాచ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక ఫీచర్ ఏంటంటే దీని లెంత్ని మనం పెంచుకోవచ్చు. సో మనం వాష్రూమ్లో వెళ్ళి చెయ్యి పెట్టి క్లీన్ చేయాలంటే అంత హైజీన్ కాదు కదా, అలాంటప్పుడు మనం లెంత్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన అటాచ్మెంట్ని మనము అటాచ్ చేసుకోవాలి. ఇది బెండబుల్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసి మనం 3 యాంగిల్స్లో దీన్ని బెండ్ చేసుకోవచ్చు. సో మన క్లీనింగ్ చేసినప్పుడు కార్నర్స్ అవి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా బెండబుల్ అవ్వడం వల్ల. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. అలానే ఇక్కడ డిజిటల్ డిస్ప్లే మనకు ఉంటుంది. 3 మోడ్స్ ఉంటాయి. హై, మీడియం, లో చేసుకోవచ్చు. స్పీడ్ని కంట్రోల్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్కి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నా, అందుకే ఇలా కొత్తగా ఏం లేదు. మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్టీలు ఫాసెట్. మనం ప్లాస్టిక్ వాడితే ఎక్కువ రోజులు రావు కదా, పాడైపోతాయి. పిల్లలు ఫ్లష్ కొట్టి ఇలా పడేసినా కూడా తొందరగా మా ఇంట్లో పాడైపోతున్నాయని నేను ఇది స్టీల్ తీసుకున్నా. మనం ఏ క్లీనింగ్ లిక్విడ్ కొన్నా కూడా దానిలో ఎక్కువ శాతం వాటరే ఉంటుంది కదా, అంటే వాటర్నే మనం కొనుక్కున్నట్టు. పైగా బాటిల్కి కూడా కాస్ట్ అనేది పడుతుంది. అందుకని ఈ క్లీవో కిచెన్ క్లీనర్ పౌడర్ తీసుకున్నా. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ ఒక ప్యాకెట్కి 500 ml వాటర్లో మనం వేసి మిక్స్ చేసుకుంటే మనకి క్లీనర్ రెడీ అవుతుంది. సో మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. మనం వాటర్లో వేసి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇంట్లోనే క్లీనింగ్ లిక్విడ్ రెడీ అయిపోద్ది. చాలా డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత ఏవైనా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, క్యాప్స్, దాన్ని తీసుకొని పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే ఒకసారి క్లీవో బాటిల్తో సహా కొనుక్కొని నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ రీఫిల్ ప్యాకెట్స్ కొనుక్కొని రీఫిల్ చేసుకోవచ్చు. ఇలా మనం విండోస్ కానీ కార్ కానీ ఇలా స్టవ్ ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే దీన్ని డిటాచ్ చేసుకోవచ్చు. ఫ్లోరు, వాష్రూమ్ ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే మనం లెంత్ ఎక్కువ చేసి క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా క్లీన్ అయింది, అసలు ఎక్కువ కష్టపడకుండా. అదే మనం చేతితో రుద్ది క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇంతేనండి ఈ వీడియో. ఇప్పటి వరకు ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్లు నేను అమెజాన్లో తీసుకున్నా. మీకు ఎవరికైనా కావాలనుకున్నా ప్రైస్ కానీ డీటెయిల్స్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింకులు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.